బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని రకాల వ్యాపార వర్తకులు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ పాటించారు. జాగో హిందూ కమిటీ ఆధ్వర్యంలో కులాలకు పార్టీలకు అతీతంగా నిర్వహించిన శాంతియుత ఎమ్మెల్యే కోవలక్ష్మి ర్యాలీలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చాలా బాధాకరమని, ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం చొరవ తీసుకుని హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, హిందూ యువకులు తదితరులు పాల్గొన్నారు. కుల మతాలు లేకుండా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఏదైతే హిందువులని మరి బంగ్లాదేశ్ లో మరి చంపడం అనేది మరి ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఇట్లా జరగద్దు, కానీ బంగ్లాదేశ్ లో జరుగుతుంది. మరి దానికి మరి ఏదైతే ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మోడీ గారు మరి బాధ్యత తీసుకోవాలి. ఏ రాష్ట్రం ఉన్నా, ఏ దేశం ఉన్నా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మరి ఏదైతే మరి ఈ సంఘటన జరుగుతుందో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఇన్వాల్వ్ అయ్యి తొందరగా అక్కడ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనకి వెంటనే ఆపడానికి మరి ఐక్యరాజ్య సమితి ముందై మరి ఆపాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే వాస్తవంగా అందరూ కూడా మనం మనుషులం, అందరికి కూడా కుల మతాలు లేకుండా, ఏ భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అందరికీ కూడా బతకడానికి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈరోజు ఆ స్వేచ్ఛని మరి ఈరోజు